నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. ముందుగా మన విద్యార్థి లోకానికి, అలాగే పిల్లల చదువుల కోసం రాత్రింబవళ్ళు కష్టపడే తల్లిదండ్రులందరికీ ఒక ముందస్తు హెచ్చరిక. ఒకవేళ మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తోంది, మన బకాయిలు పడతాయి, కాలేజ్ ఫీజులు తీరతాయని ఆశగా ఎదురు చూస్తుంటే కాస్త జాగ్రత్తగా ఇది వినండి. ఎందుకంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా, ఏమాత్రం సందేహం లేకుండా ఒక సంచలన నిజం చెప్పారు. అదేంటో తెలుసా? నేను ఇవ్వను. అవును, మీరు విన్నది నిజమే. నేను ఇవ్వను, పోయి పక్క రాష్ట్రాల్లో అడగండి అని మీడియా ముందే ఓపెన్ గా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో 100% ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించిన తర్వాత తెలంగాణలో వచ్చి డిమాండ్ చేస్తే చూడడానికి బాగుంటది. పదండి, ఈ రోజు మన ప్రత్యేక విశ్లేషణలో అసలు రేవంత్ రెడ్డి ఈ డైరెక్ట్ బెనిఫిట్ కాదు, డైరెక్ట్ హ్యాండ్ ఆఫ్ రాజకీయం వెనుక ఉన్న అసలు కథేంటి, జీవో 7 రద్దు అయ్యి జీవో 8, 9లు ఎలా తెరపైకి వచ్చాయి, డీబీటీ పేరుతో విద్యార్థులను, కాలేజీ యాజమాన్యాలను ఎలా గందరగోళంలో పడేశారో పూసగుచ్చినట్లు మాట్లాడుకుందాం. సరే, ముందుగా మనం కాస్త సాంకేతికంగా, లీగల్ గా అసలు ప్రభుత్వ ఆఫీస్ లో ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. గతంలో ఏప్రిల్ మాసంలో ఈ ప్రభుత్వం ఒక మహత్తరమైన ఆలోచన చేసింది. దాని పేరే జీవో 7. అప్పటి వరకు కాలేజీల ఖాతాల్లో పడే ఫీజు రియంబర్స్మెంట్ సొమ్మును నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాలోనే వేస్తామని చెప్పారు. వినడానికి బాగానే ఉంది కదా. అబ్బా, పైసలు మన అకౌంట్లో పడతాయని విద్యార్థులు సంతోషపడ్డారు. కానీ తీరా చూస్తే అక్కడే పెట్టారు అసలైన ట్విస్ట్. ప్రభుత్వం వేసిన నిధులను విద్యార్థులు వారం రోజుల్లోగా కాలేజ్కి కట్టేయాలంట. ఒకవేళ కట్టకపోతే చట్టపరంగా వసూలు చేస్తారంట. అంటే విద్యార్థుల అకౌంట్ను కేవలం ఒక పోస్ట్ ఆఫీస్ లా వాడుకుంటున్నారన్నమాట. నిధులు ఆలస్యమైతే కాలేజీలు విద్యార్థుల మెడ పట్టుకుంటాయి. ప్రభుత్వం ఏమో మా పని అయిపోయిందని చేతులు దులుపుకుంటుంది. దీనిపై విద్యార్థి సంఘాలు, కుల సంఘాలు, కాలేజీ యాజమాన్యాలు తీవ్రంగా నిరసన తెలపడం, హైకోర్టు ఉత్తర్వులు రావడం వల్ల ప్రభుత్వం వెనక్కి తగ్గక తప్పలేదు. వెంటనే జీవో 7ను రద్దు చేస్తూ జీవో 8 ఇచ్చింది. చిత్రం ఏంటంటే, జీవో 7ను రద్దు చేశామని గొప్పగా చెప్పుకున్న ప్రభుత్వం జీవో 9 మార్గదర్శకాల్లో మళ్ళీ అదే డీబీటీ విధానాన్ని తీసుకొచ్చింది. నిధుల చెల్లింపు టైంలోనే అనే ఒక చిన్న పాయింట్ తప్ప పాత జీవోకి ఈ కొత్త జీవోకి మధ్య ఉన్న తేడా ఏంటో వెతికినా దొరకడం లేదు. ఇంకా కామెడీ ఏంటంటే, ప్రభుత్వం జీవో 8ని, జీవో 9ని విడుదల చేసింది, కానీ వాటిని బహిర్గతం మాత్రం చేయలేదు. రహస్యంగా ఉంచేశారు. అసలు జీవోల్లో ఏముందో ప్రజలకు తెలియకుండా ఉంచడంలో ఉన్న రహస్య ఎజెండా ఏంటో ఆ భగవంతుడికే తెలియాలి. ఇదంతా ఒక ఎత్తైతే, ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చే వివరణలు, సమాధానాలు మరొక ఎత్తు. ఎన్నికల ప్రచారంలో 6 హామీలు ఇస్తాం, యువతకు ఉద్యోగాలు ఇస్తాం, నిరుపేద విద్యార్థులను ఆదుకుంటామని ఉదరగొట్టిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల మాట ఎత్తితే చాలు తప్పించుకునే ధోరణి ప్రదర్శిస్తున్నారు. ఇటీవల రేవంత్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి విలేకరులు ఫీజుల గురించి అడిగితే ఏమన్నారు తెలుసా? ఆర్ కృష్ణయ్య ఏపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ముందు అక్కడ ఏపీలో ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమని అడగమనండి. ఎన్డీఏ ప్రభుత్వం ఉన్న ఆంధ్రప్రదేశ్లో కూడా ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ ఉంది. అక్కడ ఇచ్చాకే ఇక్కడ తెలంగాణ బీజేపీ నాయకులు మమ్మల్ని విమర్శించాలి అని కుండబద్దలు కొట్టేశారు. పక్క రాష్ట్రంలో ఫీజులు ఇవ్వకపోతే ఇక్కడ మన రాష్ట్రాల్లో ఉన్న నిరుపేద విద్యార్థులకు కూడా ఫీజులు ఇవ్వరా? మరి రేపు పొద్దున పక్క రాష్ట్రంలో కరెంటు కోతలుంటే ఇక్కడ కూడా కరెంట్ బంద్ చేస్తారా? పక్క రాష్ట్రంలో పథకాలు ఆపిస్తే ఇక్కడ గ్యారంటీలను గోదావరిలో కలిపేస్తారా అంటూ నిలదీశారు. తెలంగాణ విద్యార్థులు ఓట్లేసింది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి, కానీ ఏపీ ప్రభుత్వానికి కాదు కదా రేవంత్ గారు. ఏపీలో పెండింగ్ ఉంటే తెలంగాణ విద్యార్థుల పొట్ట కొడతారా? నేను ఇవ్వను అని తేల్చేయడానికి ఇదేమైనా మీ సొంత వ్యాపారమా, లేక లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తా? అసలు 2008లో మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకం ప్రారంభమైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, దివ్యాంగ విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవాలనే మంచి లక్ష్యంతో దీనికి శ్రీకారం చుట్టారు. కానీ నేడు ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే నడి రోడ్డుపై నిలబెట్టింది. ప్రస్తుతం తెలంగాణలో పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించండి. హాల్ టికెట్లు ఇవ్వని పరిస్థితి, కాలేజీలకు ప్రభుత్వం నుంచి వేల కోట్లు బకాయిలు రావాల్సిందే. దాంతో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఫీజులు కడితేనే పరీక్షలు రాయనిస్తాం, లేదంటే హాల్ టికెట్లు ఇవ్వమని వేధిస్తున్నాయి. చదువు పూర్తయినా ఫీజు బకాయిలు చెల్లించలేదని
కాలేజ్లు ఒరిజినల్ సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు. దాంతో ఉద్యోగాలకు ఎంపికైన యువత చేతులారా అవకాశాలు కోల్పోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ విద్యార్థులకు అమలు చేస్తున్న ఏపీబీఎస్ ను అందరికీ వర్తింప చేస్తామని చెప్తున్నారు. కానీ అసలు నిధుల కేటాయింపై సరిగ్గా లేనప్పుడు ఈ సిస్టంలు మారితే విద్యార్థుల కడుపు నిండుతుందా? ప్రభుత్వం ఏమో ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్ ను నోడల్ ఆఫీసర్ గా పెట్టాం, జీవో 9 ఇచ్చామని పేపర్ల మీద గొప్పగా రాసుకుంటోంది. కానీ గ్రౌండ్ రియాలిటీ చూస్తే విద్యార్థుల జీవితాలు అయోమయంలో పడ్డాయి. ఎన్నికల ముందు మా ప్రభుత్వం రాగానే నిధుల వరద పారిస్తాం, విద్యార్థులకు భరోసా ఇస్తామని కొంతు చించుకొని ప్రచారం చేసిన నాయకులు ఇప్పుడు అధికారం చేపట్టాక విద్యార్థులపై పగబట్టినట్లు వ్యవహరించడం ఎంతో విచారకరం. 6 హామీల అమలులో ఇప్పటికే సర్కారు తడబడుతోందనే విమర్శలు ఉన్నాయి. వాటి నుంచి దృష్టి మళ్లించడానికో లేక బడ్జెట్ కొరతను దాచడానికో ఏకంగా తెలంగాణ భవిష్యత్తైన విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. మరి రేవంత్ రెడ్డి రాజకీయాన్ని చూస్తుంటే ఒకటే అనిపిస్తోంది, ఓట్లు కావాలనుకున్నప్పుడు మేమున్నాం, అండగా ఉంటాం, ఫీజులు కట్టాలన్నప్పుడు నేను ఇవ్వను, ఏపీకి పోయి అడగండి అని అనడం దారుణం. ఏది ఏమైనా విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ నిరుపేద విద్యార్థులను చదువుకు దూరం చేసేలా ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాలపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ డాటవేత ధోరణిని వీడి రహస్యంగా ఉంచిన జీవో 8-9లను బహిరంగపరిచి బకాయి పడ్డ ఫీజు రియంబర్స్మెంట్ నిధులను తక్షణమే విడుదల చేయాలని విద్యార్థి లోకం డిమాండ్ చేస్తోంది. చూసారుగా ఫీజు రియంబర్స్మెంట్ పై ప్రభుత్వం ఆడుతున్న ఈ నాటకంపై మీ అభిప్రాయం ఏంటి? రేవంత్ రెడ్డి నేను ఇవ్వను, ఏపీలో అడగండి అని వ్యాఖ్యానించడం సరైందేనా? విద్యార్థుల అకౌంట్లో డబ్బులు వేసి వారం రోజుల్లో కాలేజీలకు కట్టాలనే నిబంధన సమంజసమేనా? మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.